గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మోటివేస్ట్. ఈరోజు మనం డీమార్ట్ గురించి తెలుసుకుందాం. డీమార్ట్ ఈ టైంలో బై చేయొచ్చా లేదా? సో డీమార్ట్ స్టాక్ ఎందుకు కరెక్ట్ అయింది అంటే మీరు స్క్రీనర్లో వెళ్ళి బ్యాలెన్స్ షీట్ చూసుకుంటే సో బారాయింగ్స్ ఈ సెప్టెంబర్లో బాగా పెరిగాయి. సో మేజర్గా ఫస్ట్ మార్కెట్కి అర్థమయ్యేది ఏంటి అంటే పెరగగానే ఇమీడియట్గా అయితే అప్పులు ఎక్కువ అయ్యాయి కంపెనీకి అని చెప్పేసి కొంచెం నెగిటివ్ ఫియర్లోకి వెళ్ళి నార్మల్ పీపుల్. బట్ నిజంగానే ఈ అప్పు ఎందుకు తీసుకున్నారని తెలిస్తే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారు. సో మీరు ఇక్కడ ఎంత ఆల్మోస్ట్ 1344 సిఆర్ వాళ్ళ అప్పులు తీసుకు అండ్ ఈ మంత్ లో మీకు అప్పుగా కనపడుతుంది. అండ్ సేమ్ క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లో 15,000 ఇక్కడ పెరిగింది కదా. సో అంటే వీళ్ళు ఏదైనా అడిషన్ చేయడం కానీ లేదంటే ఏదైనా కొత్త ప్రోడక్ట్ స్టార్ట్ చేయడం కానీ ఇలాంటివి యాడ్ చేస్తాం. సో దానివల్ల మీకు బాగా అంటే వాళ్ళ దగ్గర ఉన్న మనీని ఫస్ట్ ఇన్వెస్ట్ చేస్తారు. ఎవరైనా ప్రాఫిట్ నుంచి ఇన్వెస్ట్ చేయాలనుకోరు కదా. సో వాళ్ళు బ్యాంక్లో నుంచి ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకొని దే ఆర్ స్టార్ట్ ఇన్వెస్టింగ్. సో అదేంటి అంటే ఫ్యూచర్లో కంపెనీకి బెనిఫిట్ అవుతుంది. సో ఇది ఇప్పుడు కొనొచ్చా లేదా అంటే మనం చార్ట్ చూసుకుందాం. ఇది ట్రేడింగ్ వ్యూలో మీరు ఒక చార్ట్ చూసుకుంటే ఇది చూడండి. ఇది మనకు ఇది రేంజ్ బౌండ్ అంటారు. రేంజ్ లో మల్టిపుల్ టైమ్స్ అప్ డౌన్ అవ్వడాన్ని ఆర్బి రేంజ్ బౌండ్ అండ్ స్ట్రాటజీ అంటారు. సో ఇప్పుడు రేంజ్ బౌండ్ స్ట్రాటజీని లో ఉందా లేదా అనేది చూసుకుందాం. సో ఈ రేంజ్ బౌండ్ లో ఆల్మోస్ట్ డిమార్ట్ 1 2 3 4 టైమ్స్ ఒకవేళ మీ దగ్గర 1 lakh ఉంటే ఈ రేంజ్ బౌండ్ స్ట్రాటజీలో 4 టైమ్స్ మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే 4 టైమ్స్ మీకు 36% రిటర్న్ ఇచ్చేది. సో మళ్ళీ మార్కెట్ ఈ రేంజ్ బౌండ్కి రావచ్చు రాకపోవచ్చు. బట్ ఈ పీరియడ్ లో ఇది రేంజ్ బౌండ్ లో ఉంది. సో దీన్ని మనం ప్రజెంట్ ఎలా చూద్దామంటే మనకు ఒక ఆపర్చునిటీ లాగా చూసుకుంటే సో ఎప్పుడైతే డిమార్ట్ పడడం స్టార్ట్ అయిందో ఆల్మోస్ట్ మీకు ఫస్ట్ లో పడ్డప్పుడు 31,000కి వచ్చి 3,190 రూపీస్కి వచ్చింది. ఆ తర్వాత పడ్డప్పుడు 3,300కి వచ్చింది. నెక్స్ట్ టైం పడ్డప్పుడు 3,400కి వచ్చింది. అంటే ఇప్పుడు మేబీ ది ఛాన్స్ ఆఫ్ ఫాలోయింగ్ ఇస్ 3,500. 3,500 వరకు ఇది రిటర్న్ రావచ్చు. 3,500 వరకు రిటర్న్ వచ్చి ముందుకెళ్ళచ్చు. సో సో మీకు 27% రిటర్న్ ఇచ్చే చాయిస్ ఉంది. సో మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ నుంచి స్టాక్ ని వాచ్ చేయడం స్టార్ట్ చేయండి. ఇమ్మీడియట్ గా మీకు ఎందుకంటే పడుతున్నప్పుడు చాలా ఫాస్ట్ గా పడుతుంది. మీరు ఇక్కడ చూడండి. జస్ట్ 1 వీక్ లోనే మీకు ఇంత ఫాల్ వచ్చింది. 13 days 2 weeks. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాండిల్స్ చూసుకుంటే దిస్ ఇస్ 1 candle for 1 day. 1 2 3 4 5 6 క్యాండిల్స్.
సిక్స్ వర్కింగ్ డేస్లో మీకు ఆల్మోస్ట్ 15% కరెక్ట్. అండ్ సేమ్ ఇక్కడ కూడా చూసుకోండి. బట్ ఇది లాంగ్ డిస్టెన్స్ అయింది. బట్ ఇది 15% ఆల్మోస్ట్. అండ్ మళ్ళీ ఇక్కడ 11%. So there is a chance ఈ 1 week or 1 month or 2 months లో మీకు స్టాక్ 3,500కి వచ్చే ఛాయిస్ ఉంది. 3,500 నుంచి ఇమ్మీడియట్ గా బౌన్స్ బ్యాక్ టు 4,500. సో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కొద్దిగా స్టాక్ ని వాచ్ చేయండి. ఈ 3,500 రేంజ్ లోకి రాగానే స్టార్ట్ బయింగ్, ఆర్ మీరు ఇప్పుడే బై చేయాలనుకుంటే బై చేయొచ్చు. బై చేసి ఈ ఫాల్లో ఇప్పుడు ఒక 3% బై చేయండి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఎంత స్టాక్ పడుతుందా ఇక్కడ నుంచి రిటర్న్ బై బౌన్స్ బ్యాక్ అవుతుందని. సమ్ టైమ్స్ ఇదే లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ కూడా కావచ్చు. అది అది ఒక స్మాల్ ఆపర్చునిటీ. సో ఇక్కడ చూడండి 11%. ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ ఏంటంటే ఒక 10% రిటర్న్ ఇస్తుంది. ఇక్కడ నుంచి పడిందంటే మీకు 20% వస్తుంది. సో అలా మీరు స్టాక్ ని అనాలిసిస్ చేసి కొనుక్కోవాలి. లేదు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పి స్టాక్ కొనుక్కుంటే మీరు ఎప్పుడు పీక్స్ లో ఉన్నప్పుడు కొని ఉంటారు. బాగా పెరుగుతున్నప్పుడు ఇలాంటప్పుడు కొని ఉంటే సో ఈ September 24 ఆల్మోస్ట్ 1 year మీరు ఆ రేంజ్ కూడా రాలేరు. సో వెయిట్ చేయాలి. ఈ 7 రాదా అంటే గుడ్ స్టాక్స్ మళ్ళీ ఆల్ టైమ్ టచ్ అవుతాయి. బట్ టేక్స్ 3 years, 2 years, 3 years టైం పీరియడ్ ఉంటుంది. సో సో బెస్ట్ స్టాక్స్ పిక్ చేసుకొని ఇలా చార్ట్ అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్ చేస్తే యూ విల్ గెట్ గుడ్ రిటర్న్స్. థ్యాంక్ యూ.